Hi, welcome to the math class. Today I'm discussing about one important theorem in cyclic groups. That is, prove that every subgroup of a cyclic group is cyclic. Prove that every subgroup of a cyclic group is cyclic. According to the definition of the first, we know about the definition of the cyclic group. Let capital G be a cyclic group. Any element, we can take any element in capital G, A belongs to capital G. Now this can be written as G is equal to A power n, A power n, such that some A belongs to integer Z, A belongs to Z. So we can take any element in capital G that can be written as some integral powers of A. Some integral power of A. That element, a element ni integral powers laga raskogalgali. This is also can be written as generated by an element A. Generator. This is the generator of an element A. So this is the definition of the cyclic group. Right. We'll start the theorem. Right. First, write the prove that every subgroup of a cyclic group. First, we can take cyclic group. Then after, we can take any subgroup of that cyclic group. Okay. ఫస్ట్ మనం సైక్లిక్ గ్రూప్ తీసుకుందాం. ఆ సైక్లిక్ గ్రూప్ కి ఒక సబ్ గ్రూప్ తీసుకుందాం. ఏదైతే సబ్ గ్రూప్ తీసుకున్నామో దాన్ని సైక్లిక్ గ్రూప్ అని చెప్తాం. ఓకే, లెట్ క్యాపిటల్ G be a cyclic group. Be a cyclic group generated by the element small a అనే ఎలిమెంట్ తో ఒక సైక్లిక్ గ్రూప్ ని జనరేట్ అవుతుంది అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను ఏ అనేది. అంటే దట్ ఈస్ దీని మీనింగ్ ఏంటి? G is equal to generator of that element A. This also can be written as A power n, some n belongs to Z. So this is the definition of the cyclic group. Let we can take one subgroup, every subgroup of this cyclic group. Let capital H be a subgroup of capital G. Subgroup of capital G. We have to prove that capital H is a cyclic group. H is a cyclic group. ఏదైతే సబ్ గ్రూప్ తీసుకున్నామో దాన్నే సైక్లిక్ గ్రూప్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు థియరం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా గివెన్ డేటా, జస్ట్ గివెన్ డేటా తీసుకొని ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏం ప్రూవ్ చేయాలి, అక్కడ వరకు కంప్లీట్ చేశాను డేటాని. ఓకేనా? ఇప్పుడు మన థియరం స్టార్ట్ అవుతుంది. సిన్స్ capital H is a subgroup of capital G. H అనేది ఏంటిది? సబ్గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. అంటే క్యాపిటల్ H ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ G. కానీ క్యాపిటల్ G అనేది ఏంటిది? సైక్లిక్ గ్రూప్. ఇప్పుడు H అనేది ఎవరికి సబ్సెట్ అంటే Gకి సబ్సెట్. అంటే H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. అంటే G అనేదేమో మనకి సైక్లిక్ గ్రూప్. అంటే Gలో ఉన్న అంటే మరి ఇప్పుడు H కూడా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? సబ్సెట్ అంటే సైక్లిక్ గ్రూపే అవుతుంది. సో ఇప్పుడు H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఓకేనా? దట్ ఇంప్లైస్ every element of capital H is an element of capital G. ఎందుకని? సబ్సెట్ కాబట్టి H లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ G లో ఉంటుంది. ఓకేనా? సిన్స్ every element of capital G
can be expressed as some integral power of some integral power of a. ఇక్కడ చూడండి, ఈ మాట ఎందుకు రాశానంటే జీలో, జీ అనేది ఏంటిది, సైక్లిక్ గ్రూప్. అంటే ఏంటి, జీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, అంటే జీలో వీ కెన్ టేక్ ఎనీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ జీ, దట్ ఎలిమెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఏ. అంటే ఇలా రాసుకోగలగాలి. సపోజ్ వై తీసుకున్నాను అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు సమ్ బి పవర్ ఎం, లైక్ దట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ క్యాపిటల్ జీ కెన్, ఇట్లా రాసుకోవాలి. ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇలా రాసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఓకే, రైట్. ఇప్పుడు హెచ్ అనేది ఎవరు, జీకి సబ్సెట్, అంటే జీకి సబ్ గ్రూప్ కాబట్టి దేర్ ఫోర్ ఇది కూడా అంతే. అప్పుడు ఎవ్రీ సేమ్ ప్రొసీజర్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఈసారి క్యాపిటల్ హెచ్, ఎందుకంటే హెచ్ అనేది దీనికి సబ్సెట్ కాబట్టి ఇది ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఇప్పుడు హెచ్ కూడా అలాగే సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as some integral power of small a. ఓకేనా, ఇక్కడ వరకు. ఇప్పుడు థీరము, ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. Every element of capital G can be expressed as some integral power of a. Similarly, every element of capital H also can be expressed as some integral power of a. ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలి అంటే హెచ్ అనేది సైక్లిక్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి ఫర్ దిస్ వీ కెన్ టేక్, లెటస్ టేక్ డి, స్మాల్ డి తీసుకుందాం. డి ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ integer such that a power d belongs to h. చూద్దాం, ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నానంటే హెచ్ని సైక్లిక్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి హెచ్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇలా రాయగలగాలి. ఈ పవర్లో ఉన్నది ఏంటిది, సమ్ ఇంటీజర్, అదే లీస్ట్ అన్నమాట. అంటే ఎన్నన్నా రాసుకోండి కానీ ఫైనల్గా ఎవరో ఒక లీస్ట్ ఉంటారు. ఇక డి కన్నా లీస్ట్ ఎలిమెంట్ ఎవరు ఉండకూడదు. అందుకనే లెటస్ టేక్ డి ఈజ్ సమ్ పాజిటివ్ ఇంటీజర్ బట్ దట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఇంకా వేరే ఇంటీజర్స్ తక్కువ అనేవి ఉండకూడదు, డి కన్నా లెస్ ఉండకూడదు. సచ్ దట్ ఏ పవర్ డి బిలాంగ్స్ టు హెచ్. ఇక దీని పైన రాసుకోవచ్చు, ఎక్కువ రాసుకోవచ్చు, డి తర్వాత ఏమైనా రాసుకోవచ్చు కానీ డి కన్నా బిలో ఏమీ రాసుకోకూడదు అనమాట. డి అనేది ఇక లీస్ట్ అనమాట హెచ్లో. సో అలా రాసుకున్నాను అనమాట. అంటే now we prove that, అంటే that meaning h is equal to generated by that element. ఓకేనా. సో ఇలా రాసుకుంటాం, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది అనమాట. ఓకేనా. లెట్ ఈ థీరం ప్రూవ్ చేయడం కోసం a power m belongs to h తీసుకున్నాను, వేర్ m belongs to z. ఇప్పుడు చూడండి, హెచ్లో a power d ఈజ్ ద లీస్ట్ మెంబర్. ఓకేనా. ఇప్పుడు మరలా చూడండి, ఇక్కడ ఏ పవర్ ఎం ఎందుకు తీసుకున్నాను అంటే హెచ్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే ఏ పవర్ సంథింగ్ లాగా ఉండాలి. అంటే ఏ పవర్ సంథింగ్ ఇజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవాలి. అంటే ఏ పవర్ డి హోల్ పవర్ సంథింగ్. మరి హెచ్లో ఉన్నది ఎవరు, ఏ పవర్ డి. ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సమ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ దట్ ఎలిమెంట్, అంటే ఏ పవర్ హోల్ పవర్ సంథింగ్, ఏ పవర్ డి హోల్ పవర్ సంథింగ్ లాగా నేను ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎవరు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి హెచ్లో ఉండే వాళ్ళు ఎవరు, ఏ పవర్ ఎం. కాబట్టి ఏ పవర్ ఎం బిలాంగ్స్ టు హెచ్ వేర్ ఎం బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, రైట్. ఇప్పుడు సిన్స్ ఇది ఇంటీజరే, డి అనేది కూడా సమ్ ఇంటీజరే, ఇంటీజర్స్ మీద ఈ థీరం జరుగుతుంది కాబట్టి పవర్లో మనకి ఎన్నన్నా రావచ్చు, ఎన్నన్నా రాసుకోవచ్చు అనమాట. సో ఇంటీజర్స్ మీద మనకు ఒక థీరం ఉంది. సిన్స్ ఎం కామా డి బిలాంగ్స్ టు జెడ్ అయితే ఇంటీజర్స్ మీద మనకి ఒక థియరం ఏంటిదంటే దేర్ ఫోర్ బై డివిజన్ అల్గారిథం
division algorithm in Z. By division algorithm in Z, there exist two integers. There exist two integers q and r such that m is equal to dq plus r. So this is equation 1, where the remainder is equal to 0 or 0 less than or less than d. ఈ కండిషన్స్ కి మధ్యలో ఈ డివిజన్ అల్గారిథం రాసుకున్నాను అనమాట. అయితే ఏం జరగాలి ఇక్కడ? ఐదర్ r is equal to 0 జరగాలి, లేకపోతే 0 less than or less than d. ఒకవేళ let us take r less than d. యాక్చువల్గా ఇది జరగదు, ఎందుకని d is the least positive integer అన్నాను. d కన్నా తక్కువ అనేది ఏది జరగకూడదు కూడా, ఓకేనా? కానీ మనకి డివిజన్ అల్గారిథం థియరంలో స్టేట్మెంట్లో ఈ కండిషన్ ఉంది. చూద్దాం, ఒకవేళ ఇది తీసుకుంటాను, ఇది జరుగుతుందో లేదో చెప్తాను. యాక్చువల్గా ఏం చేయాలి? జరగకూడదు, ఓకేనా? సో తీసుకున్నాను, జరిగింది అని తీసుకున్నాను. లెట్ us take r less than d తీసుకుంటే క్లియర్లీ r is equal to m minus dq. ఎందుకంటే సిన్స్ m is equal to dq plus r, ఈక్వేషన్ 1 ఇదే కదా, దీని నుంచి r is equal to m minus dq రాసుకున్నాను అనమాట, ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత స్టెప్స్ జాగ్రత్తగా వినండి. ఎవరెవరిని తీసుకుంటాను అంటే m వచ్చేటట్టుగా తీసుకుంటాను, ఆ తర్వాత d, తర్వాత q, తర్వాత మైనస్ d ఇంటూ q, ఇలా తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ m గురించి మాట్లాడదాం. m కాబట్టి mతో ఉన్నది ఏముందో చూద్దాం. సిన్స్ a పవర్ m బిలాంగ్స్ టు h, m రావాలి కాబట్టి సిన్స్ a పవర్ m బిలాంగ్స్ టు h అండ్ క్యాపిటల్ h ఈస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ g. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ g. mతో అయిపోయింది. ఆ తర్వాత dతో ఉంది. dతో ఉన్నది ఏముంది? దేర్ ఫోర్ సిన్స్ అందాం. సిన్స్ a పవర్ d కూడా బిలాంగ్స్ టు క్యాపిటల్ h లో ఉంది. దట్ ఇంప్లైస్ a పవర్ d బిలాంగ్స్ టు h లో ఉంటే ఇక్కడ h అనేది సబ్ గ్రూప్ కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే a పవర్ d హోల్ పవర్ సంథింగ్. ఎందుకని q పెట్టానంటే ఇక్కడ q ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను q తీసుకున్నాను. q ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు h, ఎందుకంటే సిన్స్ క్యాపిటల్ h ఈజ్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి. ఎవరికి? సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ g. మరి g అనేది ఎవరు? సైక్లిక్ గ్రూప్. అంటే h కూడా సైక్లిక్ గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేసుకోవడం కోసం a పవర్ d హోల్ పవర్ సంథింగ్ అనమాట బిలాంగ్స్ టు క్యాపిటల్ h. చూడండి, అంటే ఏ పవర్ సంథింగ్ అంటే m వచ్చేసింది, d ఇంటూ క్యూ, d పవర్ q అంటే d ఇంటూ క్యూనే కదా. దట్ ఇంప్లైస్ ఏ పవర్ dq. ఏ పవర్ dq ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు h. మరలా చూడండి, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ కదా, ఏ పవర్ మైనస్ dq ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ h. ఏ ఇంటూ అంటే సిన్స్ మరలా ఇక్కడ ఏంటి? క్యాపిటల్ h ఈజ్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి. సబ్ గ్రూప్ అంటే గ్రూపు. సబ్ గ్రూప్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్. గ్రూప్లో మరి ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఇన్వర్స్ కాబట్టి ఏ పవర్ మైనస్ dq ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ h, ఓకేనా? ఇప్పుడు దేర్ఫోర్ ఇప్పుడు ఏమేం జరుగుతుందో చూద్దాం. దేర్ఫోర్ ఏ పవర్ m అనేది ఉంది, కామా ఏ పవర్ మైనస్ dq, ఈ రెండు కూడా బిలాంగ్స్ టు క్యాపిటల్ h లోనే ఉన్నాయి. బై క్లోజర్ లా ప్రకారము ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ మైనస్ dq ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ h. బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. dq బిలాంగ్స్ టు క్యాపిటల్ h. దట్ ఇంప్లైస్ ఏ పవర్ m మైనస్ dq అంటే ఎంత? స్మాల్ r, ఓకేనా? స్మాల్ r అంటే ఏ పవర్ r బిలాంగ్స్ టు h. కానీ నేను h లో d is the least positive integer. Let us take d is the least positive integer such that a power d belongs to h. ఇది ఒక్కటే ఉండాలి.
హెచ్లో ఏ పవర్ డి తప్ప ఇంకా దానికన్నా తక్కువ ఎవరు రాకూడదు. మరి ఇక్కడ ఏమొచ్చింది? ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అనేది వచ్చింది. అండ్ ఆర్ లెస్ దాన్ డి తీసుకోవడం వల్ల వచ్చింది. కానీ ఉండకూడదు కదా, బట్టి దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ ఎందుకంటే కాంట్రడిక్షను? బికాస్ D is the smallest or least, whatever it may be, smallest integer such that a power D belongs to capital H. Hence R not less than D. మరి R not less than D అంటే అప్పుడు ఏమవుతుంది? R వాల్యూ 0 అవుతుంది. కాబట్టి therefore R వాల్యూ 0 అయింది అంటే ఎక్కడెక్కడ R వాల్యూ 0. M is equal to D cube. R value 0 అంటే from equation. Therefore, from equation 1, M is equal to D into Q, DQ. M is equal to DQ. Okay. Now consider A power M. A power M అంటే DQ. దీని ఎలా రాస్తానంటే A power D whole power Q. A power D whole power of Q. అంటే therefore వచ్చేసింది కదా చూడండి, ఏ పవర్ డి హోల్ పవర్ ఆఫ్ సంథింగ్ వచ్చేసింది కదా. ఏ పవర్ ఆఫ్ ఎం అని ఎందులోది? హెచ్లోది. కాబట్టి హెచ్లో ఉన్న ఎలిమెంట్ని, హెచ్లో ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నామో దానిని ఇలా ఎక్స్ప్రెస్ చేశాను. అంటే ఏ పవర్ డి హోల్ పవర్ అంటే ఇంటిగ్రల్ పవర్స్ లాగా ఎక్స్ప్రెస్ చేయగలిగాను అనమాట. హెచ్లో ఎవరున్నారు? ఏ పవర్ ఎం. ఆ ఏ పవర్ ఎంని ఇలా ఎక్స్ప్రెస్ చేయగలగాలన్నమాట. ఓకేనా? ఏ పవర్ ఎన్ సంథింగ్ అనమాట, హోల్ పవర్ ఆఫ్ సంథింగ్ అనమాట. కాబట్టి therefore every A power M belongs to H. హెచ్లో ఎవరిని తీసుకున్నా can be expressed as integral power of A power D. Integral power of A power D. అంటే that is H is equal to generated by A power D. Generator of A power D. అంటే that is capital H is a cyclic group. అంటే that is the meaning ఏంటి? Every subgroup of a cyclic group is cyclic. Hence proved. So this is the procedure we have to solve any theorem by using the definition, only cyclic group definition. ఆ సైక్లిక్ గ్రూప్ డెఫినేషన్ ఒక్కటి మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే థియరం అంతా మనం ప్రూవ్ చేయొచ్చు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థియరం ఫర్ యువర్ semester and examinations essay question. Thank you so much. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.